The force of 25 Newton is working on an object. That object is moved in the direction of force by 5 meter. The work done by the force 125 watts, 125 Newton, 125 joule, 125 pascal. ఇటువంటి లెక్కలు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు సింప్లిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకండి? ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమన్నా. మరి ఇక్కడ పని యొక్క యూనిట్ ఏంటి? జౌలు. పని యూనిట్ ఏం రాయాలా? జౌలు. ఈ పనికి యూనిట్ జౌల్ అని మనకు తెలిస్తే ఇక ప్రాబ్లం సింప్లిఫికేషన్ చేయాల్సిన అవసరం మనకు లేదు. చూడండి, ఇక్కడ వాట్ ఇచ్చాడు. వాట్ అనేది దేని యూనిట్? పవర్ యొక్క యూనిట్. అంటే ఇది పవర్ యొక్క యూనిట్ అంటే ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ న్యూటన్ అన్నాడు. న్యూటన్ అనేది దేని యూనిట్ అండి? ఫోర్స్ యొక్క యూనిట్. వెయిట్ యొక్క యూనిట్ కదండి. కాబట్టి మనకు అడిగింది వర్క్, కాబట్టి ఇది కూడా కాదు. పాస్కల్ అనేది దేని యొక్క యూనిట్ అండి? ప్రెజర్ యొక్క యూనిట్ కదండి. మరి ఈ ప్రెజర్ కు యూనిట్ అనేది పాస్కల్ అనేది ప్రెజర్ యూనిట్, కాబట్టి ఇది కూడా కాదు కదండి. ఈ మూడు విషయాలు తెలిసి పని యొక్క యూనిట్ జౌల్ అని తెలియకపోయినా 3 కాదు కాబట్టి ఇచ్చిన 4 అల్టిమేట్ గా ఆల్టర్నేటివ్ ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అదే కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మనకు అన్నిట్లో 125 కామన్ ఉంది. జస్ట్ యూనిట్ ఏందో తెలిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 125 జౌల్ కాకుండా వేరు వస్తే అంటే అప్పుడు సింప్లిఫికేషన్ చేయాలి, తప్పదు. ఏమి ఇచ్చారు చూద్దాం. వర్క్ W ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా FS. ఎఫ్ అంటే ఏంటి? ఫోర్స్. ఫోర్స్ యూనిట్ ఏంటి? 25 న్యూటన్. ఎస్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది? 5 మీటర్స్. 5 5s are 25. 5 2s are 10 plus 2 12. వర్క్ యూనిట్ జౌల్. సింపుల్. జస్ట్ ఓన్లీ 1 స్టెప్ ఫార్ములా, 1 స్టెప్ ఆన్సర్. 1 స్టెప్ ఆన్సర్స్. RRB NTPC, సో ALP CBT2 అండ్ గ్రూప్ D క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.